హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు థర్స్డే వ్లాగ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో ఈ శాండ్విచ్ అలాగే పర్పుల్ హాల్ కూడా చూపిస్తాను. సో ముందైతే శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఇక్కడ బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేసానండి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, అదే వీట్ బ్రెడ్ తీసుకున్నాను, అలాగే మిల్క్ బ్రెడ్ రెండుతో చేస్తున్నాను అనమాట శాండ్విచ్ అనేది. సో ఫస్ట్ అయితే బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు గీ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేశాను. 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోండి. సో ఇవి రోస్ట్ చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా చేసుకోండి. సో రోస్ట్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టమోటా కెచప్ని అప్లై చేస్తున్నానండి. 2 స్లైసెస్ కూడా అప్లై చేస్తున్నాను. సో మీరు ఇది కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. చాలా హెల్తీ రెసిపీ అనమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కెచప్ వేస్తున్నాం కదా, సో బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి కీరా కట్ చేసుకున్నాను. కీరా పీసెస్ అనేది పెట్టాను. నెక్స్ట్ అయితే టమోటా కూడా పెడుతున్నాను. మీరు టమోటా హైబ్రిడ్ తీసుకోండి. శాండ్విచ్కి హైబ్రిడ్ టమోటా బాగుంటుంది, అంటే నాటు దానికన్నా కూడా హైబ్రిడ్ బాగుంటుంది శాండ్విచ్కి. అండ్ అలాగే నెక్స్ట్ ఆనియన్స్ కూడా పెడుతున్నాను. సో ఇవి క్వాంటిటీ అనేది మీరు మీ ఇష్టం అండి. మీకు ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో మీరు అవి ఎక్కువగా పెట్టుకోవచ్చు. దీన్ని మీరు చీజ్ వేసుకొని లేయర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. మధ్యలో చీజ్ పెట్టేసి ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు వెజిటబుల్స్ అనేది. నేను జస్ట్ ఇది ఒక్క లేయర్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా పెప్పర్ పౌడర్ నేను చల్లానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఉంటుంది కదా, ఇది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో చాట్ మసాలా నేను లైట్గా వేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ బ్రెడ్కి నేను టమోటా కెచప్ రాసి పెట్టాను కదా, దాంతో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతే, శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక పర్పుల్ హాల్ చూసేయండి, ఓకేనా. కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే మీకు నేను ఆ ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తాను, చూడండి. ఒక 10 to 11 ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను. సో ఇవైతే నాకు ఒక 6 days పట్టిందంటే నేను రిసీవ్ చేసుకోవడానికి. అండ్ ఇవి 3 షిప్మెంట్స్ వచ్చాయన్నమాట. అంటే ఒక రోజు ఒక 3 or 4 ప్రోడక్ట్స్, ఇంకో రోజు ఒక 3 or 4 ప్రోడక్ట్స్ అలా వచ్చాయి. టోటల్గా నాకు 3 days పట్టింది రిసీవ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బయోటిక్ నుంచి బయో కుకుంబర్ తీసుకున్నానండి. బయోటిక్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్స్. నేను ఇంతకుముందు కూడా చాలా ప్రోడక్ట్స్ యూస్ చేశాను బయోటిక్ నుంచి. నాకు అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి అండ్ చాలా బాగా అనిపించింది. సో ఈసారి నేను ఒక 2 ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నాను బయోటిక్ నుంచి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది టోనర్ అండి, పోర్ టైటనింగ్ టోనర్. దీన్ని మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు. బట్ ఇది 120 ml ప్రోడక్ట్ అనమాట. 120 ml ప్రోడక్ట్ ఎంఆర్పి అయితే 175 రూపీస్, బట్ ఇది నాకు 122 రూపీస్కి వచ్చింది. ప్రజెంట్ కూడా ఆఫర్స్ ఉండొచ్చండి, ఒకసారి చెక్ చేయండి. మనము 900 కనుక బిల్ చేస్తే మనకి ఒక ఐటమ్ అనేది ఫ్రీగా వస్తుంది. అంటే అవి ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చండి. నేను తీసుకున్నప్పుడు అయితే ఆఫర్ ఉండింది, నాకు ఒక ఐటమ్ అనేది ఫ్రీగా వచ్చింది. సో ఇది వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకండి. సో ఇలా ఉంటుంది, బాటిల్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి టోనర్ అనేది. సో ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలా యూజ్ చేయాలో కూడా దీని మీద క్లియర్గా ఇచ్చున్నారండి. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, అండ్ ఎంఆర్పి ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే అన్నీ కూడా క్లియర్గా ఇచ్చుంటాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ నుంచి నేను బయో ఫ్రూట్ వైటనింగ్ డీపిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను. సో అంతకుముందు నేను మీకు చూపించాను కదా, నేను ఫేస్ స్క్రబ్ అనేది తీసుకున్నాను, ట్యాన్ రిమూవల్ స్క్రబ్ అనేది. అది కూడా చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా నేను ట్రై చేశాను. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అన్ని స్కిన్ టైప్స్ కండి. ప్లస్ ఇది వచ్చేసి ఎంఆర్పి అయితే 199 రూపీస్ ఉంటుందండి. ఎంఆర్పి 75 grams ప్రోడక్ట్ అనమాట. 199 రూపీస్ ఎంఆర్పి, బట్ ఇది నాకు 139 రూపీస్కి వచ్చింది. నార్మల్గా ఎప్పుడు కూడా 149 అలా ఉంటుంది కాస్ట్ అనేది, బట్ ఈసారి 139 రూపీస్కి నాకు ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో ఇది అయితే ఓపెన్ చేసి చూస్తే మనకి లైట్ పింక్ కలర్లో ఉంటుందండి. కలర్ అనేది పింక్ కలర్లో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను అప్లై చేశానండి. స్కిన్ చాలా బాగా వస్తుంది, చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్ అవుతుంది అనమాట ఇది అప్లై చేయడం వల్ల. సో ఇదైతే చాలా బాగుందండి. బయోటిక్ది 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. దీంట్లో ఏమీ కెమికల్స్ అలా ఏమి ఉండవు. సో ఇవి నా తెలిసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో
సో నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను మాండ్ సబ్ నుంచి ఫేషియల్ మాస్క్ అనేది తీసుకున్నాను. ఇవి మనకి బయట కూడా అవైలబుల్ ఉన్నాయండి, లోకల్ షాప్స్ లో కూడా 99 రూపీసే ఉంది బయట కూడా. ఇదైతే ఎంఆర్పి 250 రూపీస్, బట్ ఇది నాకు 99 రూపీస్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా 99 రూపీసే ఉన్నాయన్నమాట ఫేషియల్ మాస్క్ అన్నీ కూడా. నేనైతే డీప్ బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ బ్యూటీ అనేది తీసుకున్నాను. అండ్ మనకి ఇది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇది మనకి ఎటువంటి స్కిన్కి సెట్ అవుతుంది అనేది కూడా డీటెయిల్డ్గా ఇచ్చారండి. సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా నుంచి అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను. సో దీని కాస్ట్ అయితే మనకి 110 రూపీస్ అండి ఎంఆర్పి. ఇది నాకు 84 రూపీస్కి వచ్చింది. 84, 94 ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 84 or 94 రూపీస్కి వచ్చింది. 125 గ్రామ్స్ ప్రోడక్ట్ అండి ఇది. సో దీని మీద అయితే మనకి ఎటువంటి డ్యామేజ్ రాకుండా అన్నీ కూడా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు. దీని మీద కూడా కవర్ ఉంటుంది, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూస్ చేశాను. సో అందుకనే కవర్ తీసేస్తున్నాను. సో అలోవెరా జెల్ అనేది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. పతంజలి కూడా బాగుంది, బట్ ఇది కూడా బాగుందండి, అలోవెరా నుంచి ఇది కూడా బాగుంది. సో ఇది వచ్చేసి అలోవెరా నూరిషింగ్ స్కిన్ జెల్ విత్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ విటమిన్ ఈ. సో దీని మీద కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అనేది ఇచ్చున్నారు. ఇందులో అలోవెరా జెల్ అయితే 98% అండి, గ్రీన్ టీ వచ్చేసి 2% అండ్ విటమిన్ ఈ బీడ్స్ వచ్చేసి 0.3% ఉంది. సో పెద్ద ఎక్కువగా మ్యాక్సిమం అయితే అలోవెరా జెల్లే ఉంది. గ్రీన్ టీ అండ్ విటమిన్ ఏ అనేది చాలా తక్కువ ఉందన్నమాట క్వాంటిటీ అనేది. అలోవెరా జెల్ మాత్రం 98% ఉంది. ఇది ప్యూర్ అలోవెరా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను కండిషనర్ తీసుకున్నానండి. ప్యాంటీన్ నుంచి కండిషనర్ తీసుకున్నాను. సో ఇదైతే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అనమాట కండిషనర్ అనేది. కండిషనర్స్ లో కూడా ఇప్పుడు షాంపూలో ఎలా అయితే డిఫరెన్స్ ఉంటాయో, రిపేర్ కానీ హెయిర్ ఫాల్ కానీ చెప్పేసి డాండ్రఫ్ కానీ, అలాగా మనకి కండిషనర్స్ లో కూడా అలానే ఉంటుంది. సో ఇదైతే 75 ml ప్రోడక్ట్ అండి. దీని ఎంఆర్పి వచ్చేసి 69 రూపీస్ అండి. సో ఇంతకుముందు నేను లోరియల్ యూస్ చేశాను, అలాగే ప్యాంటీన్ కూడా యూస్ చేశాను, బట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ యూస్ చేయలేదన్నమాట, వేరేది యూస్ చేశాను. సో ఈసారి నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విఎల్సిసి నుంచి ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి డీప్ పోర్ క్లెన్సింగ్ అండ్ బ్రైటనింగ్ హల్దీ అండ్ తులసి ఫేస్ వాష్. ఇది సోప్ ఫ్రీ ఫార్ములేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి, నేను యూస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి, సో ఇది ఎంఆర్పి అయితే 55 రూపీస్ అండి. నాకు ఇది 36 రూపీస్కి వచ్చింది అనమాట, ఆఫర్ ఉంది. సో 36 రూపీస్కి వచ్చింది. సో ఇది వచ్చేసి 50 ml ప్రోడక్ట్ అండి. మనకి బయట లోకల్ షాప్స్ లో ఒక 100 ml ప్రోడక్ట్ కి 200 ml ప్రోడక్ట్ కి 50 ml ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీ అని చెప్పేసి సేల్ చేస్తున్నారు, నేను చూశాను. బట్ నేను ఇది ఒక్కటి మాత్రమే తీసుకున్నాను. ఆన్లైన్ లో నాకైతే అది కనిపించలేదు, బట్ లోకల్ షాప్స్ లో అయితే నేను చూసాను అనమాట. మీరు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా బాగుందండి, నేను ఇది యూస్ చేశాను ఫేస్ కి. అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంది, ఇది యూస్ చేశానండి, చాలా బాగుంది ఫేస్ వాష్ అనేది. సో విఎల్సిసి నుంచి నేను ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. అదేంటంటే శాండల్ క్లెన్జింగ్ మిల్క్ అండి. ఇది మనకి మేకప్ కి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి. దీని కాస్ట్ అయితే 160 రూపీస్ అండి ఎంఆర్పి, బట్ నాకు ఇది 106 రూపీస్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి 100 ml ప్రోడక్ట్. దీని మీద మనకి క్లియర్ గా రాసున్నాయి ఎలా యూజ్ చేయాలి, బెటర్ రిజల్ట్స్ కోసం ఎలా యూజ్ చేయాలి అన్ని కూడా క్లియర్ గా రాసున్నాయి. సో ఫస్ట్ అయితే మేకప్ రిమూవర్ గా అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి, నేను ఇది యూజ్ చేశాను అందుకనే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను వాడి నుంచి బ్లూబెర్రీ లిప్ బామ్ తీసుకున్నానండి. అండ్ ఇంతకుముందు నేను ఆరెంజ్ యూజ్ చేశాను. సో ఆరెంజ్ చాలా బాగుంది అండ్ బ్లూబెర్రీ కూడా చాలా బాగుంది. ఇదైతే జస్ట్ ఒక దీని కాస్ట్ అయితే 42 రూపీస్ అండి, 45 రూపీస్ అనమాట ఎంఆర్పి. దీని పెద్ద డిస్కౌంట్ ఏం లేదు, 42 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసి 10 గ్రామ్స్ ప్రోడక్ట్ అండి. వీటిలో మనకి పెద్దవి కూడా ఉన్నాయి సైజు. ఇదైతే 10 గ్రామ్స్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను విష్ కేర్ నుంచి క్యాస్టర్ ఆయిల్ తెప్పించానండి. ఇది నేను చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. దీని రివ్యూస్ చదివాను. నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను అన్ని రివ్యూస్ చూసి, అంటే మనకి పర్పుల్లో ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనము పర్పుల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనము మన స్కిన్కి హెయిర్కి అన్నీ కూడా రిలేటెడ్గా క్వశ్చన్స్ వేస్తారు. సో మన తగ్గట్టుగా మనం మ్యాచ్ చేస్తాం కదా, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే దానికి తగ్గట్టుగా తీసుకోవాలనుకుంటే మనం అన్నీ యాడ్ చేసుకుంటాం కదా.
యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రోడక్ట్ ఒకటి ఏదైనా ఓపెన్ చేసామనుకోండి, దాని కింద మనకి ఇది మనకి సెట్ అవుతుందా లేదా, సో వీకా స్ట్రాంగా లేకపోతే హై అంటే వీకా మీడియమా హైయా ఇలాగ రికమెండ్ చేస్తుంది అనమాట. మన స్కిన్కి సెట్ అయ్యేవి మనం ముందు సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో దాన్ని బట్టి. సో ఇదైతే నేను రివ్యూస్ కూడా చదివారండి, చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ అనేది, అందుకనే తీసుకున్నాను. ఇదైతే 200 ml ప్రోడక్ట్, దీని మీద ఎంఆర్పి వచ్చేసి 400 రూపీస్ ఉంది, బట్ ఇది నాకు 235 రూపీస్కి వచ్చిందండి ఆఫర్లో. నాకు తెలిసి ఇది బై 1 get 1 ఆఫర్ ఉందనుకుంటాను, అంటే 50% వరకు ఆఫర్ ఉందనుకుంటాను. ఇదైతే నాకు 235 రూపీస్కి వచ్చింది. ఇది మనము స్కిన్కి, హెయిర్కి, బాడీకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి ఇలా కూడా ఇచ్చారనమాట, మనం జస్ట్ దీన్ని మసాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసి ఆయిల్ అనేది మనం ఇలా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో దీనికి హోల్స్ ఉన్నాయండి, ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మన స్కాల్ప్కి జస్ట్ ఇది ఒక మసాజ్ లాగా కూడా వర్క్ అవుతుంది, మన హ్యాండ్స్కి ఆయిల్ అవ్వకుండా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను నైబే నుంచి ఈ కలర్ కరెక్టర్ స్టిక్ అనేది తెప్పించానండి. మనం దీన్ని ఫౌండేషన్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మన కన్సీలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని షేడ్ అయితే 2 అండి, దీని షేడ్ 2 చాంపియన్, నాకు ఇది నేమ్ కరెక్ట్గా తెలియట్లేదు, చాంపియన్ బై ద హుడ్సన్ 2 అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది 98 రూపీస్ ఉందండి, నేనైతే 104 రూపీస్ తీసుకున్నాను, ప్రజెంట్ అయితే 98 రూపీస్ ఉంది. అండ్ బయోటిక్ మీద ఈరోజు 30% ఆఫర్ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. బయోటిక్ ప్రోడక్ట్స్ మీద మాత్రం 30% ఆఫర్ ఉంది. అండ్ నాకు ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ అనేది నేను మీకు చూపిస్తాను, గిఫ్ట్ అని చెప్పాను కదా. సో ఇదేంటంటే ఆల్స్ గుడ్నెస్ నుంచి షవర్ జెల్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో నాకైతే ఇది ఆర్గాన్ ఆయిల్ అనేది వచ్చిందండి, ఆల్స్ గుడ్నెస్ నుంచి ఆర్గాన్ ఆయిల్ అనేది వచ్చింది. సో ఇదైతే 200 ml ప్రోడక్ట్ అండి, అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 125 రూపీస్. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్స్ నచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. సో ఇక్కడ నేను ఆఫ్టర్నూన్కి పాలకూర ఫ్రై చేస్తున్నానండి. మీకు కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి తెలియని వాళ్ళకి, బట్ ఈ రెసిపీ తెలిసిన వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దీనికంటే ముందుగా నేను మీకు ఒక టిప్ అనేది షేర్ చేస్తాను. ఇది నిన్నే ట్రై చేశానండి నేను, నాకు తెలియదు ఇంతవరకు, నిన్నే ట్రై చేశాను. ఏంటంటే నేను పాలు బాయిల్ అవుతూ ఉన్నాయి, తను పొంగిపోతున్నప్పుడు నేను ఇలా గెరిటి పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇక అది వచ్చేసి పొంగు రాలేదు, అలానే బాయిల్ అవుతూ ఉంది. అందుకని మీకు ఈ టిప్ షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఎలాగో మిల్క్ బాయిల్ చేస్తున్నా కదా, మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ టిప్ తెలుసుకుంటారని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నార్మల్గా వుడెన్ స్టిక్ పైన పెడితే పాలు పొంగిపోవు అని అంటారు, కానీ అలా చేసినా కూడా పాలు అనేది పొంగిపోతున్నాయి. అందుకనే నేను మీతో ఆ టిప్ అనేది, అంటే అన్ని రియల్వే నేను మీకు చూపించాను. ఇంతవరకు కిచెన్ టిప్స్ ఏ చెప్పినా రియల్వే చూపించాను. ఒకవేళ మీకు ఎవరికైనా కిచెన్ టిప్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేనైతే పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశానండి, ఈ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మమ్లో షేర్ చేస్తున్నాను. మీకు అది లింక్ ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ఎవరికైనా కావాలంటే చూడండి. సో చూసారా, మిల్క్ అనేది బాయిల్ అవుతూనే ఉంది, పొంగు రాలేదు. సో ఈ టిప్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి, రైస్ అయిపోయింది. ఇక నేను కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని ఫ్రై చేయాలి. ఈ లోపల పాప అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది, వన్ రూమ్లోకి వచ్చేసింది, ఇక్కడ అన్నిటితో ఆడేస్తుంది అనమాట. ఇది నేను మొన్న క్లీన్ చేసి పెట్టాను, మీకు చూపించాను కదా క్లీనింగ్లో. సో ఇక్కడంతా సర్ది పెట్టేశాను. ఈ కాటన్ బాక్స్లో అయితే ఆల్రెడీ మిగిలిపోయిన సరుకులు ఉంటాయి కదా, సో అవి పెట్టాను. దాని మీద కొన్ని బాక్సెస్ అనేవి పెట్టాను, నేను రెగ్యులర్గా యూస్ చేసే బాక్సెస్ అనేవి దాని మీద పెట్టుకున్నాను. పక్కనే మనం వెజల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అవి ఇక్కడ పెట్టేస్తాను. ఆరిపోయిన తర్వాత కొన్ని మాత్రం పెట్టేస్తాను అనమాట, కొన్ని లోపల పెట్టేస్తాను. ఇక పాప అయితే అక్కడి నుంచి రావట్లేదు, అది ఎక్కడ పైన పడేసుకుంటుందా అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అందుకని నేను అక్కడే ఉండిపోయాను తనతోటే.
సో పక్కన నేబర్స్ పాప ఉంది, ఆ పాపతో కొంచెంసేపు ఇంకా అలాగే కొంచెం అలా డైవర్ట్ చేసి హాల్లోకి తీసుకెళ్ళాము. సో పాలకూర ఫ్రై అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, మీరు చూడండి. ఓకేనా? మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? బాయ్. మనం కలుద్దాము నెక్స్ట్ వీడియోతో. బాయ్ బాయ్.